ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, ఇంట్రోగేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఏసీపీ డీసీపీ ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఒక కీలకమైనటువంటి ప్రశ్నలు ఆయన సంధించే అవకాశం కనపడుతుంది ఈరోజు. ఆయన ఒకవేళ ఆయన చెప్పేటటువంటి సమాధానాలు కనుక సాటిస్ఫాక్టరీగా లేకపోతే, సంతృప్తికరంగా లేకపోతే ఆయన సంధ్యా థియేటర్కి మళ్ళీ తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. అక్కడ ఆయన సంధ్యా థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్, సాధారణంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది అని అనుకుంటే ఆ దొంగ అక్కడికి ఎలా వెళ్ళాడు, ఏ గోడ దూకి వెళ్ళాడు, అలాగే ఏ తలుపు తీసుకుని వెళ్ళాడు, తాళం ఎలా పగలగొట్టాడు, లోపలికి నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే పక్క రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. సీన్ టు సీన్ ప్రతిదీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తారు. పోలీసుల సమక్షంలో ఆ దొంగ ఆ సేమ్ ఘటనను రిపీట్ చేస్తాడు, ఏం చేశాడు అనేది. ప్రతిదీ కూడా పోలీసులు గుచ్చి అడుగుతూ మొత్తం సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించుతారు. అయితే అదొక కేసు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా మహిళ మృతికి కారణమయ్యారు, ఒక బాబు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు. కాబట్టి ఆ కేసులే నమోదు చేశారు, ఆ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఆ రోజు కొన్ని వేల మంది అభిమానులు అక్కడ ఉన్నారు. సినిమా నడుస్తూ ఉంది, సినిమాకి వెళ్ళారు. లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగింది. అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళారు, ఒక రోడ్ షో చేస్తూ ఆయన లోపలికి వెళ్ళారు. మళ్ళీ బయటికి తీసుకుని వచ్చారు ఆయన. పోలీసులు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బలవంతంగా ఆయన బయటికి తీసుకురావాల్సి వచ్చిందని పోలీసుల స్టేట్మెంట్. ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అభివాదం చేస్తూ రూఫ్ టాప్ మీద అభివాదం చేస్తూ మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో మధ్యలో అభిమానులు నలిగిపోయారు. తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. చాలామంది గాయపడ్డారు కూడా. గాయపడ్డ వాళ్ళకి స్వల్ప గాయాలైనా ఆ రోజు ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమన్నంత భయపడ్డారు. అంటే ఆ రోజు ఎలాంటి ఒత్తిడి ఉంది, ఎలాంటి సఫకేషన్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఈ సీన్ను ఈరోజు ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే సంధ్యా థియేటర్లో ఏం చేయబోతూ ఉన్నారు, అక్కడ భద్రత ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో అక్కడ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తీసుకువెళ్తారా, ఆయన ఏ విధంగా అయితే రూఫ్ టాప్ మీదకి వచ్చారో ఆ విధంగా ఆయన మళ్ళీ రూఫ్ టాప్ను క్రియేట్ చేసి, అంటే రూఫ్ టాప్ మీద ఆయన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్తారు, లేదా కేవలం ఆయన లోపల సినిమా చూసే సందర్భంలో ఎవరైతే పోలీసులు వెళ్ళి ఆయనతో మాట్లాడారో ఆ సీను రీకన్స్ట్రక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రవి, సంధ్యా థియేటర్ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? చక్రి, ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ నుంచి మరొక అరగంటలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు తీసుకొని వెళ్తారు. అక్కడ సీన్ మొత్తాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్కి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలన్నీ కూడా సీసీ ఫుటేజ్కు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు ఎంట్రీ అవుతా ఉన్నాడో వచ్చేటటువంటి క్రమంలో కూడా కొంత సీసీ ఫుటేజ్ను సేకరించారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కూడా కొంత సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను సినిమా చూస్తుండగా బయట తొక్కిసలాట అయినటువంటి విషయం నాకు తెలియదు, నేను సినిమా చూస్తూ ఉండిపోయాను, బయట రేవతి అనే ఒక మహిళ చనిపోయిన విషయం కానీ, ఒక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అనే విషయం కూడా తనకెవరూ చెప్పలేదనే విషయాన్ని తను చెప్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నింద పోలీసులపైనే వేస్తున్నాడు. పోలీసులు ఒకవేళ నాకు చెప్పి ఉంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని అని చెప్తున్నాడు. కానీ పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసినటువంటి ఒక వీడియోలో 10 minutes డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియోలో ఒక క్లియర్గా సీసీ ఫుటేజ్ కూడా ఉంది. దానిపైన టైం కూడా మెన్షన్ అవుతుంది. 11:20కి బయట తొక్కిసలాట జరిగి అక్కడే రేవతికి సిపిఆర్ చేస్తున్నటువంటి క్రమంలోనే చనిపోవడం, ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. ఆ క్రమంలో లోపల ఫుటేజ్ను కూడా తీస్తే అల్లు అర్జున్ సినిమా చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే రేవతి చనిపోయినటువంటి విషయం వైద్యులు ధృవీకరించారో వెంటనే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ కూడా అక్కడికి వెళ్ళాడు. లోపల అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా క్లియర్గా ఉంది. ఈ ఫుటేజ్ని అంతా అల్లు అర్జున్ ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్ చెప్తుంది ఏంటంటే, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు చెప్పలేదని. కానీ విజువల్స్లో చూస్తుంటే, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో చూస్తుంటే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ మరికొంతమంది పోలీసులు నేరుగా వెళ్ళారు. అక్కడ బాల్కనీ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ తన మేనేజర్ అడ్డుకొని విషయాన్ని నేను సార్కు కన్వే చేస్తాను అని చెప్పాడు. ఒక 10 నిమిషాల పాటు అక్కడే ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ వెయిట్ చేశారు. బయట ఉన్నటువంటి డీసీపీ అల్లు అర్జున్ ఎంతవరకు రాకపోవడంతో లోపలికి వెళ్ళాడు. డీసీపీ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో 11:30కి ఆ సీసీ ఫుటేజ్ను కూడా వాళ్ళు బయటకు తీశారు.
11:30కి డీసీపీ వెళ్ళడం, వెంటనే అల్లు అర్జున్తో మాట్లాడి బయటకు తీసుకొని రావడం, మొత్తం ఒక 3 నిమిషాల డ్యూరేషన్కి సంబంధించి కూడా ఉంది. అంటే ఒక 3 నిమిషాల పాటు అక్కడ అల్లు అర్జున్ డీసీపీతో కూడా ఆర్గ్యూ చేశాడు. నేను మొత్తం సినిమా చూస్తాను, 3 ఏళ్ల పాటు కష్టపడి చేసినటువంటి సినిమా, నేను మొత్తం సినిమా అయిపోయిన తర్వాతనే బయటకు వస్తాను అని చెప్పే ప్రయత్నం చేశాడు. డీసీపీ దాంతో సీరియస్గా తనకు చెప్పారు, బయట ఒక మహిళ చనిపోయింది, ఇంకా కొందరు గాయపడ్డారు, బయట ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నువ్వు వెంటనే బయటకు రావాలి అని చెప్పి డీసీపీ స్వయంగా తనను బయటకు తీసుకొని వచ్చారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు 10 మినిట్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియోకు యాడ్ చేశారు. ఈ ఫుటేజ్ని అంతా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్లో తాను చెప్పింది ఒకటి, కానీ అక్కడ లభించినటువంటి ఆధారాలన్నీ ఒకటి, దీనిపైన క్వశ్చన్ చేస్తారు. మరోవైపు బౌన్సర్లు అంతా ఎక్కడి నుంచి, ఏ ఏజెన్సీ నుంచి తీసుకొని వచ్చారు, బౌన్సర్లకు సంబంధించి కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా తొక్కిసలాట జరగడానికి ముఖ్య కారణంగా కూడా బౌన్సర్లుగానే చెప్పొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నాడో గేట్లను ఒక్కసారిగా బలంగా తోసివేశారు. అడ్డొస్తుంది పోలీసులా లేకపోతే అభిమానులా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైనా ఉన్నారా, చిన్నారులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా చూసుకోకుండా ఒక్కసారిగా బౌన్సర్లు క్రూరంగా ప్రవర్తిస్తూ వాళ్ళందరినీ నెట్టివేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఒకనొక టైంలో సంధ్యా థియేటర్కి సంబంధించిన గేట్ అంతా విరిగి అభిమానులపై పడిపోయింది. అయినా కూడా బౌన్సర్లు దానిపైన తొక్కుతూ వెళ్ళారు. కింద ఎవరు పడిపోయారు, కింద ఎవరు పడిపోతున్నారు అనేది కూడా చూసుకోకుండా వెళ్ళడం, అడ్డొచ్చినటువంటి పోలీసులను కూడా లాగి పడేస్తూ వాళ్ళ లోపలికి దౌర్జన్యంగా వెళ్ళడాన్ని కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ బౌన్సర్లను తీసుకున్నటువంటి ఏజెన్సీ ఎవరు, వాళ్ళు అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అనే దానిపైన కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో కూడా అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆ బాల్కనీ ప్రాంతంలో చాలామంది నిల్చొని ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి చూడడానికి వచ్చి నిల్చున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను కూడా తోసివేశారు. ఈ ఫుటేజ్ అంతా కూడా అల్లు అర్జున్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. బయట అంత పెద్ద గందరగోళం జరిగినా తనకు తెలియదు, మరుసటి రోజు కానీ నాకు రేవతి చనిపోయినటువంటి విషయం తెలియదు, ఎప్పుడైతే రేవతి చనిపోయింది అనేది తెలిసిందో, బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఒక చిన్న బాబు అని తెలిసిందో, వెంటనే ఆ కుటుంబానికి నేను ఆర్థిక సహాయం అందించాను అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పటి వరకు తనకు తెలియదని చెప్తున్నాడు. కానీ అల్లు అర్జున్ను డీసీపీ బయటకు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు సంపాదించారు, ఆ వీడియోకు యాడ్ చేశారు. బయటకు వచ్చి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అప్పటికే తొక్కిసలాట జరిగి గందరగోళమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి అక్కడ నిల్చున్నటువంటి అభిమానులకు మరొకసారి అభివాదం చేస్తూ తను రోడ్ షో మాదిరిగా వెళ్ళాడు. అంటే అక్కడ అంత సీన్ క్రియేట్ అయింది, ఒక పెద్ద ఎత్తున గందరగోళమైన వాతావరణం నెలకొంది, ఒకరు చనిపోయారు, మరొకరు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు అన్న విషయం అల్లు అర్జున్ నోటీస్లో ఉన్నా కూడా తను మరోసారి రోడ్ షో మాదిరిగా వెళ్తూ అభివాదం చేస్తూ వెళ్ళడాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆ వీడియోను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరణ కోరే అవకాశం కూడా ఉంది. అల్లు అర్జున్ ముందుగా థియేటర్కు రాకన్నా ముందు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. కానీ అటు సంధ్యా థియేటర్ అనుమతి కోరలేదు, సంధ్యా థియేటర్కు కూడా అల్లు అర్జున్ తాను వస్తున్నట్టుగా ఇన్ఫార్మ్ చేయలేదనే విషయం కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ కాకపోయినా తన పిఆర్ టీం సంధ్యా థియేటర్కు ముందస్తుగానే అక్కడికి చేరుకుంటారు. అక్కడ వాలిపోయి అల్లు అర్జున్కి వచ్చేటటువంటి రూటు వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. కానీ తన పిఆర్ టీం కానీ వ్యక్తిగత సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నటువంటి ప్రేక్షకులు ఒకే లైన్లో వచ్చారు, ఒకే గేట్ ద్వారా వస్తున్నారు. టికెట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు లేదా సరదాగా అక్కడ ఎంజాయ్ చేద్దాం, ప్రీమియర్ షో దగ్గర ఉన్నటువంటి సందడి వాతావరణాన్ని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు, లేదా అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా చేరుకున్నారు. ఆ గందరగోళ పరిస్థితుల మధ్యలోనే, అభిమానుల మధ్యలోనే అల్లు అర్జున్ రావాల్సి ఉంటుందని తన పిఆర్ టీంకి, తన వ్యక్తిగత సిబ్బందికి కూడా క్లియర్గా తెలుసు. అయినా ఈ విషయాన్ని అల్లు అర్జున్ నోటీస్లో తన పిఆర్ టీం ఉంచిందా లేదా అని చెప్పి కూడా అల్లు అర్జున్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తన పిఆర్ టీం కానీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అల్లు అర్జున్కు వివరించినా అల్లు అర్జున్ అయినా కూడా అదేది లెక్క చేయకుండా లోపలికి వచ్చాడా అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత కానీ లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో అల్లు అర్జున్ చూస్తుండగానే, ఒకవైపు తను అభివాదం చేస్తుండగానే ముందు వైపు అభిమానులు కింద పడిపోవడం, కొంతమందికి గాయాలవడం, కొంతమంది తొక్కిసలాటకు గురవడం, ఇదంతా చూశారు. సో ఈ క్రమంలో ఎందుకు అల్లు అర్జున్ ఇంకా లోపలికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ తాను ఎక్కువసేపు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది తెలిసినా కూడా ఎందుకు అల్లు అర్జున్ అక్కడే ఉండిపోయాడు, సినిమా మధ్యలో వెళ్ళిపోయే ప్రయత్నమైనా చేయొచ్చు కదా అనే దానిపైన కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. మొత్తంగా తను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధం, అవాస్తవాలు, ఇవన్నీ అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పే విధంగా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు ఉంచే అవకాశం ఉంది. ప్రస్తుతం మనము కింద ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పోలీసులు బారికేడ్లను పెంచుతున్నారు, మొత్తం మీడియాలంతా కూడా కట్టడి చేస్తున్నారు, రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి
తాజా పరిస్థితులను చూస్తే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి మూవ్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సంధ్యా థియేటర్కు తీసుకొని వెళ్తారు అనే సమాచారం కూడా ఉంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు రోప్ టీమ్స్ కూడా అక్కడ సంధ్యా థియేటర్కు చేరుకున్నాయి. అక్కడికి మీడియా పైన ఆంక్షలు విధించారు. సంధ్యా థియేటర్ వైపు కూడా ఎవరు రాకుండా. ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడెక్కడ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ అయ్యాడు, సాధారణ ప్రేక్షకులకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు, టికెట్ ఉన్నటువంటి వాళ్ళు సినిమా హాల్లోకి వెళ్లేందుకు ఏ రూట్లో అనుమతి ఇచ్చారు అనే దానిపైన కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం మధ్యలోనే అల్లు అర్జున్ను తీసుకొని వెళ్ళి అక్కడ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి సంబంధించి మొత్తం రూట్ క్లియర్ చేస్తున్నారు చక్రి. ఇక్కడ నుంచి నేరుగా సంధ్యా థియేటర్ తీసుకొని వెళ్తే అక్కడ ఏమేమి జరిగింది, ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు జరిగాయి, ఎలా తొక్కిసలాట జరిగింది, ఏ టైంకు జరిగింది, ఏ టైంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు అనేది అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించినటువంటి వీడియోలను నేరుగా అల్లు అర్జున్ ముందు పెట్టి మరి తనను విచారించే అవకాశం కనిపిస్తుంది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. అది